బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓటుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్ళైన తొలినాళ్లకే ఆ భార్యాభర్తల తీరు సయోధ్యలేని పోరులా మారింది. తల్లిదండ్రులు లేని అతన్ని, తల్లిగా పెంచిన వతిని పట్ల అతని భార్యకున్న అనుమానం వాళ్ళ సంసారాన్ని మోడులా మార్చేసింది. అతను బ్రతికుండగానే అతని కళ్ళ ముందే తాళిబొట్టు తీసేసి బాంధవ్యాన్ని వైదవ్యంగా దిగజార్చిన ఓ భార్య వల్ల సతమతమవుతున్న భర్త పరిస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఇతని పేరు వేణుగోపాల్చారి. ఇతనికి గత సంవత్సరం పద్మినితో పెళ్లి జరిగింది. పెళ్లైన మొదటి నెలకే చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. వేణుగోపాల్చారికి తల్లిదండ్రులు చనిపోవడం వల్ల అతను తన అన్నా వదినల దగ్గరే పెరిగాడు. కాని పద్మిని వేణుగోపాల్కు తన వదినతో సంబంధం ఉంది అని అనుమానించింది. తన భర్త తోడికోడలు ఆడపడుచుల మాటలు విని తనను హీనంగా చూస్తున్నాడు అని, 8 నెలల క్రితం గర్భంతో ఉన్న తనను పుట్టింటికి పంపించేశారు అని, అయినా సరే ఇప్పుడు తనకు తన భర్త కావాలి అంటోంది. వేణుగోపాల్చారి మాత్రం మర్యాద తెలియని భార్యను మార్చి తన కాపురాన్ని నిలబెట్టమని ఇద్దరూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. సతమతమవుతున్న భర్త వేణుగోపాలాచారి ఆయన బాధను మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సరేండి. చెప్పండి వేణుగోపాల్ గారు, మీరు ఎంతమంది? మీరు మీ బ్రదర్ అంతేనా? మేము బ్రదర్ మేడం, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్. మీకంటే చిన్నవాళ్ళ సిస్టర్స్? పెద్దవాళ్ళు? పెద్దవాళ్ళు మేడం, నేనే లాస్ట్. మీరు మీ బ్రదర్ దగ్గరే పెరిగారు? అవును మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి? ఏ వయసు నుంచి? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయాడు మేడం. ఏ వయసులో చనిపోయారు? నేను 4-5 years ఉండొచ్చు మేడం. ఓకే, 4-5 years అప్పుడే చనిపోయారు. సరే. తర్వాత మా మదర్ వచ్చి ఒక 9 years అవుతుంది చనిపోయి. అయితే నేను మా బ్రదరే పెంచాడు. మీ అన్న ఏం జాబ్ చేస్తారు? వర్క్ చేస్తాడండి, గోల్డ్ స్మిత్ అండి. గోల్డ్ స్మిత్. ఓకే ఓకే. అయితే అతడే వర్క్ నేర్పించాడు నాకు. ఆయనే పని నేర్పించారు, ఆయనే పెంచారు మేడం. సో ఆయన దగ్గరే ఉన్నారు మీరు? ఆయన దగ్గరనే ఉన్నారు. నా మ్యారేజ్ కూడా ఆయనే చేసాడు. సరే. సో మీ పెళ్లి ఆయనే, మీ బ్రదరే చూసి చేశారు? అవును మేడం. మీ మదర్ చనిపోయారా, బ్రతుకున్నారా మీ పెళ్ళప్పుడు? చనిపోయారు. నా మ్యారేజ్ 16 months అవుతుంది మేడం. 16. ఓహో, మీకు 9 ఏళ్ల వయసు అప్పుడే మీ మదర్ చనిపోయారా? మా మదర్ చనిపోయి 9 years అవుతుంది. ఓకే ఓకే. సో మీ మదర్ చనిపోయిన తర్వాత మీరు మీ బ్రదరు మీరు ఉన్నారు? అవును మేడం. అంటే మీ వదిన గారు ఉన్నారా? మా వదిన వారు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది మేడం. 7 years అయింది. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 16 months. 1.5 year. మేడం. ఓకే ఓకే. మీ భార్య పేరేంటి? పద్మిని. పద్మిని. సరే చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము చెప్పాలనేది ఏమీ లేదు మేడం. మామూలుగా చిన్న ప్రాబ్లమ్స్ చిన్నగా వచ్చింది ఇద్దరి మధ్యన. కాకపోతే అవి ఏంటంటే అనుకోకుండా కొన్ని విషయాల వల్ల ఆ ఇంట్లో అన్నప్పుడు కొంచెం అవుతుంటాయి కదా. నేనేమన్నా మేడం, ఏదైనా ఉండని మనం ఇద్దరం ఒక రూమ్లో ఒక విధంగా మాట్లాడుకోవాలి, అదే విధంగా ఉండాలి. బయట ఏ విద్యార్థికి ఎవరికి చెప్పొద్దు, నేను చెప్పొద్దు, నేను నీకు చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళకి చెప్పినా ప్రాబ్లమే, నువ్వు వాళ్ళలో చెప్పినా ఏదైనా ఇద్దరం సర్దుకుందాం అనే విధంగా నేను మాట్లాడినా మేడం. కానీ ఎన్నిసార్లు చెప్పినా తన అర్థం చేసుకోవట్లేదు. కాకపోతే నాకంటూ కొంచెం ఏ విషయంలో విలువ ఇవ్వాలి కదా. అంటే మీకు పెళ్ళయి 1.5 year అయింది అన్నారు కదా. మేడం. మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప మేడం. ఎంత వయసు మీ పాపకి? 5 months. 5 months. సరే. మీకు పెళ్ళైన కొత్తలో బాగుండేది ఆవిడ? పెళ్ళైన ముందు నుంచి ఇట్లాగా మీ ఇద్దరి మధ్య కూడా? పెళ్ళైనాక 1 month నుంచి స్టార్ట్ అయింది మేడం. 1 month బాగున్నారు. 1 month నుంచి స్టార్ట్ అయింది మేడం. 1 month తర్వాత ఎట్లా స్టార్ట్ అయింది? ఏ విధంగా గొడవలు స్టార్ట్ అయ్యాయి? అయితే
అయితే ఒకరోజు మా రిలేటివ్ అందరు ఉన్నారు మేడం ఇంట్లో. ఇక వాళ్ళు అన్నట్లు ఇక చిన్న ఫంక్షన్ లాగా ఉన్నది కాబట్టి అందరు ఉన్నారు. లోపల జెంట్స్ అందరు కూర్చుంటే మా బావ వాళ్ళ కజిన్స్ అయితే వాళ్ళందరూ రూమ్లో కూర్చున్నారు. కూర్చుంటే నేనన్నా తాను వెళ్తా అంటే లేదు అవతల పోకు, ఎందుకంటే వాళ్ళు పార్టీ చేసుకుంటారు వద్దు అని చెప్పితే నేను నవ్వుతూ నేను కూడా అందులో జాయిన్ కావాలా కంపెనీ అన్నా అన్నా. అంటే తనకు ఆన్సర్ ఏమి ఇచ్చింది అంటే నువ్వు అండపోతే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పింది మేడం. కానీ నేను నవ్వుతూ అన్నాను కదా మేడం. అది దాన్ని అట్లా మాట్లాడినప్పుడు నేనేమన్నా నువ్వు ఆ మాట మాట్లాడద్దు, చాలా నన్ను మనసు ఇరగొడుతుంది చూడు అని చెప్పి నేను బయటికి వెళ్ళేసి వచ్చేవారికి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా మేడం, అది తీసుకొని తాగినట్లు చేసి తన ఇట్లా పొల్లాడము చేయడము ఈ విధంగా చేస్తే నేను ఏమైందని హాస్పిటల్ తీసుకొని చూపించిన. అంటే మీరు ఆవిడ చెప్పుతో కొడతా అని అంటే మీరు ఆవిడ తిట్టారా? తిట్టేసి వెళ్ళారా? నేను ఒకటే మాట, ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ నేను మీ ఇంటికి వెళ్ళి పెద్దలతో మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే నువ్వు విలువిస్తలేవు నాకు అని చెప్తే తన ఈ విధంగా రియాక్షన్ ఇచ్చింది నాకు. ఇస్తే నేను అప్పుడే ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోయినా ఏమీ లేదు, ఏమి తాగలేదు. కాబట్టి మార్నింగ్ మళ్ళీ లేచినాక ఇంట్లో వాళ్ళు తిని చేయండి అట్లా ఉంటే బాగుంటుంది, ఏమైందో అది ఇది అని చెప్పి, ఎందుకంటే ఎవరైనా మా అక్క వాళ్ళు తిని ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాము అంటే నేను తినను చేయను అది ఇది అని చెప్పి దాన్ని పెద్దగా గొడవ అయితే నేనేం చేసిన ఫాదర్ మదర్ వీళ్ళు ఎవ్వరు చెప్పలే విషయం. ఫాదర్ మదర్ ఇంటికి పోయి చెప్పిన ఈ విధంగా చేస్తుంది చూడండి మామయ్య, మరి ఇట్లా చేస్తే నాకు ఎంత ప్రాబ్లం మీకు ఎంత ప్రాబ్లం, తనకు మంచి చెప్పి పంపించండి అని చెప్పి నేను వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. కానీ మళ్ళీ నాకు రిప్లై మా మామయ్య లేడు, మా అత్తయ్య ఎవ్వరు ఇవ్వలేదు. అయితే మళ్ళీ 2-3 నెలల తర్వాత తనకు నాకు పెద్దగా ఏం గొడవ కాలేదు. ఒక మా వదినమ్మ ఆమె మామూలుగా చిన్న వేరే ఫంక్షన్ ఉండే, మా అన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే చిన్న చీరల ఆ విషయంలో ఫంక్షన్ విషయంలో వెళ్తే వాళ్ళు చిన్నగా మాట్లాడుకో ఇంటికి వచ్చినాక నాతో అది ఇది అంటే నేను వినలే, వద్దు ఎందుకు. వాళ్ళది ఏంటి ఫంక్షన్ అంటే వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉండే. మీ వదినమ్మ బర్త్డే, అబ్బాయి బర్త్డే ఉంది. మీ అన్న కొడుకు అంతే కదా, మీ వదినమ్మ కొడుకు అంటే. అయితే అంతకు మొదలే ఈమె ఫంక్షన్ అయింది, శ్రీమంతం అని ఫంక్షన్ అయింది కదా. అయితే దీనికి పోల్చి మాట్లాడితే నేను దాని లెక్క దానికే దాని గురించి మాట్లాడకని చెప్పిన. అయితే నేనేం చేసిన దానికి నీ విధంగా ఆ టైం అట్టుంటే అట్లా చేసేసినామని చెప్పిన. అయితే ఫోన్లో వాళ్ళ మదర్తో గిట్ట ఏం మాట్లాడి ఏం చేసినా తెలియదు. మళ్ళీ రాత్రికి సేమ్ రిపీట్ అయింది. తెల్లారు లేచినాక మా సెకండ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయింది. అయితే ఆమె సీరియస్ ఉందని చెప్పి అంటే చాలా ఆమె మెంటల్గా కొంచెం ప్రిపేర్ అయిపోయింది. దాన్ని వాళ్ళ హస్బెండ్ చనిపోయింది కదా మేడం. అయితే ఆమె చూడడానికి ఈమె కూడా వెళ్ళింది. పోయి వచ్చినాక అన్ని మీ సిస్టర్ హస్బెండ్ చనిపోయాడు, సొంతం అక్కయ్య. అంటే నేను పోవాల్సి వస్తుంది కదా మేడం. ఇక తను ఏమనుకుందో మనసులో వచ్చింది అన్ని తీస్తుంటే నేను ఒకటే మాట చెప్పాను, నువ్వేమన్నా తీయి, మంగళసూత్రం తీయొద్దు, నువ్వేమన్నా చెయ్యి, అదొక్కటి తీస్తే నేను సచ్చినంత కొట్టు అని చెప్పినా మేడం. అది కాదు సడన్ గా ఎందుకు తీసింది ఆవిడ? అదే కదా మేడం నేను అడిగేది, నాకు ఆన్సర్ చెప్పానా. అంటే మీ సిస్టర్ హస్బెండ్ చనిపోతే అక్కడికి ఇద్దరు వెళ్ళారా? మీరిద్దరు? నేను వెళ్ళలే, మా అక్కయ్య మా రిలేషన్ ఆమె ఒక ఉండే ప్లస్ ఏమే వెళ్ళారు. మీరు వెళ్ళలే? నేను తర్వాత వెళ్ళినా మళ్ళీ వచ్చినాం. అంటే వెళ్ళిన తర్వాత క్రిమేషన్ అంతా అయిపోయాక వచ్చారు, దాన సంస్కారాలన్నీ అయిపోయాక. అవి ఎప్పుడో అయిపోయినాయి మేడం. మా సిస్టర్ మెడికల్ అంటే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయిందని చనిపోయే వారికి. అంటే తన త్రోలో తన లేదు, ఆమెని ఏ విధంగా ఉంది పలకరిద్దామని చెప్పి పోయినాం అందరం. వాళ్ళు కూడా అదే విధంగా వచ్చారు. నేను అనేది మీ సిస్టర్ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడ కొంట్లో బాగాలేదని వెళ్ళారా? ఓకే. అయితే ఇంటికి వచ్చినాక తను అన్ని తీసేస్తుంది. అక్కడ ఏం గొడవ జరగలేదు? ఏం లేదు. తను ఎందుకో నైట్ నుంచి మూడ్ ఆఫ్ ఉంది. నేను అడిగిన ఎందుకని చెప్పాలి, అన్ని తీసేస్తే నువ్వు ఏమన్నా తీయి కానీ మెడలో మంగళసూత్రం తీయకు, ఎందుకంటే మన పద్ధతితో చేస్తాం. అంటే ఆవిడ మెడలో మంగళసూత్రం తీపోయిందా? తీసింది మేడం. నేను చెప్పేది తీసేసి అరే మీరు చెప్పేది మీరు చెప్పేది ఎలా చెప్తున్నారంటే ఆవిడ మెడలో మంగళసూత్రం తీసిందని నాకు ఎట్ట తెలుస్తుంది? వినండి, మీరు గాజులు అన్ని తీసింది, మెడలో మంగళసూత్రం పట్టుకుని తీయక అని నేను చెప్పానంటే ఆవిడ తీసిందని చెప్తే కదా మాకు మీరు చెప్పింది అర్థం అవుతుంది. ఆవిడ తీసిందో లేదో చెప్పకుండా నాకు ఎట్లా అర్థం అవుతుంది? మీరు సడన్ గా మంగళసూత్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలి. నేను మీరు చూసిన సంగతి మీకు తెలుసు, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు కదా, కరెక్ట్ గా మీరు చెప్పాలి, చెప్తేనే మాకు అర్థం అవుతుంది. అయితే నేనేమన్నా మంగళసూత్రం తీస్తే నేను చనిపోయిన అనుకుంటేనే తీయి, లేకపోతే తీయకు, ఇది ఖచ్చితంగా చెప్పిన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చూడు, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నేను బయటికి కడప దాటి వచ్చే లోపల ఆమెకు ఎన్ని సొమ్ములు ఉన్నాయి అన్ని తీసి, ఆమెకు ఎన్ని చీరలు పన్నీలో పెట్టారు అన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టి మా అన్నయ్యని అడిగింది, ఏమని
నాకు మీ బంగారం మీ సొమ్ములన్నీ తీసుకోండి అన్న అవసరం లేదు నాకు, నా భర్త నాకు కావాలని చెప్పి అన్నది. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే మా సిస్టర్ హెల్త్ బాగాలేదు హాస్పిటల్ పోదామని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నారు డాక్టర్ దగ్గర. వెళ్దామంటే మా అన్నయ్య అన్నాడు వద్దు నేను టైం వచ్చిన తర్వాత వచ్చి మాట్లాడతా, ఏ విషయం అని ఉండదు, మీ ఇద్దరి విషయం అది, మా విషయం కాదు కదా, తర్వాత మాట్లాడతా అంటే లేదు నాకు ఇప్పుడు తెగాలి, ఎవరి గురించి నాకు అనవసరం అది అని మాట్లాడితే మా అన్న ఏం చేసిండు మరి ఏందో తెలుసుకుంటే ఇక మాట పెరుగుతుంటే నేనేం చేసిన ఇక్కడ కాదని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయినా, అందరం పోయినాక ఆడ వాళ్ళ మళ్ళీ ఇదే చెప్పిన, అందరికి చెప్పిన, ఆమె నేను వద్దంటే తీసి నేను ఉన్నట్లా చచ్చినట్లా మళ్ళీ ఏదో ఒక నా ప్రూఫ్ చెప్పండి అంటే మా మామయ్య మా అత్త ఏమంటారు, మంగళసూత్రం అనేది బంగారం కదా, అన్ని తీసినప్పుడు అది కూడా తీసింది కదా అని చెప్తున్నారు. నాకు ఇప్పటి వరకు వచ్చి ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు మేడం. అయితే 3 నెలలకు వెళ్ళిన, పాప పుట్టినాక 3 monthsకి వెళ్ళినా మేడం. వెళ్ళి అడిగిన మరి ఏమనుకుంటున్నావు, ఎట్లా బాగుంటుంది, ఇట్లా నువ్వు అక్కడ ఇక్కడ పాప ఉన్నది అది ఇది అంటే నువ్వు అలాగైతేనే వస్తా లేకపోతే రాను అన్నది. అది పద్ధతి కాదు, నువ్వు సడన్గా అడుగు అలాగైతేనే వస్తా లేకపోతే కాదన్నది. సరే అని నేను వెళ్ళిపోయినా. అయితే అప్పట్లో కొంచెం డేస్ కూడా బాగాలేకుంటే ఓకే మళ్ళీ 5 months తీసుకోవద్దు అన్న. మొన్న ఒక 10 days ముందు పోయి ఒక రోజు తనతో నుండి అడిగిన, మంచిగా చెప్పిన, అట్లా కాదు దేనికైనా టైం ఉంటుంది, మనము సెటిల్మెంట్ కావాలి, ఏదైనా చూసుకుంటేనే కదా మనం కూడా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఇట్లా వెళ్తే పద్ధతి కాదు కదా అని చెప్తే కాదు నువ్వు అలాగైతేనే నా ఇంట్లోకి వస్తా లేకపోతే నేను నా ఇంట్లోకి రాను అని చెప్పింది. వాళ్ళు ఒక పెద్ద మనిషి చెప్పారు. చెప్తే ఆయన ఏమన్నాడు మరి వచ్చి మాట్లాడతారా అంటే వస్తామని అన్న. అయితే అది సండే ప్రోగ్రామ్ అన్నాడు, సరే అన్న. అయితే సాటర్డే రోజు ఆయన అంటే వాళ్ళు ఫస్ట్ ఆయన దగ్గర పోయి ఏమి మాట్లాడాడు నాకు తెలియదు, ఆయన అక్కడ మాట్లాడి ఇక్కడ వస్తా అన్నాడు, అక్కడ మాట్లాడి ఇక్కడ ఏ రోజు వచ్చిండు సండే వస్తున్న మనిషి మండే వచ్చినాక ఆయనతో మొత్తం ఏమి అక్కడ పోయినా మరి ఈ విధంగా అన్నారు, ఏం సంగతి అంటే లేదు ఈ విధంగా జరిగింది అని అన్నాం. సరే ఆయన ఏమన్నాడు శనివారం అట్లా నెక్స్ట్ ఈ రేపు శనివారం నేను వచ్చి మాట్లాడతా అన్నాను. అప్పటిలోపలే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేసి నేను పిఎస్ కంప్లైంట్ ఇస్తున్నాము వస్తే అది అర్ధగంటలు రా, నేను ఉండేది ముషిరాబాదు, అది ఉండేది కొత్లాపూర్, మినిమం 1.5 hours పడుతుంది, ½ an hour రావాలి, రాకపోతే మంచిగా ఉండదు అని అక్కడ కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళ తరఫు ఇంకో పెద్ద మనిషికి కంప్లైంట్ ఇస్తారు. మా దగ్గర మనిషి పంపించిన మనిషికి ఒక టైం ఇస్తారు. మీరు ఏ టైం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఫోన్ వచ్చినాక వాళ్ళు ఏమన్నారు అంటే పలానా డేట్ నాడు అని సరే వస్తుంది, అందుకేమున్నది ఏదైనా తేలాల్సిందే కదా అని చెప్పి నేను అన్నా మేడం. అది జరిగింది. అంటే ఆవిడ నగలు తాళి తీసేసిన తర్వాత మీరు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేశాను. అప్పుడు ఆవిడకి ఎన్నో నెల? అప్పటికి 6-7 months మేడం. 6-7 months తీసుకెళ్ళి ఎందుకు తీసిందంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేదు. ఇప్పటి వరకు నాకు ఎవరు చెప్పాలి. నేను అడిగేది ఒకటే మేడం, ఎందుకు తీసేది నాకు చెప్పండి అన్న. నాకు ఎవరు సమాధానం రిప్లై కూడా రాలేదు ఇప్పటి వరకు. సో రాలేదు కాబట్టి మీరు ఆవిడని అక్కడే ఉంచారు. మళ్ళీ వెళ్ళింది కదా మేడం, ఆవిడ అక్కడ ఉంచారు. మీరు బిడ్డ పుట్టేంత వరకు వెళ్ళలే. తర్వాత 3 months తర్వాత కదా వెళ్ళారు. బిడ్డ పుట్టక ఆమె డెలివరీ ముంగల పోయినా మేడం. ఎన్నిసార్లు పోయారు? ఒక 2-3 times పోయినా. డెలివరీకి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళారా? డెలివరీ అయినాక డెలివరీ రోజు మార్నింగ్ పాప పుట్టిందని ఫోన్ చేసేది 6-10 ఫోన్ రాగానే వెళ్ళిపోయినా మేడం. వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ 3 నెలల తర్వాత వెళ్ళారా? లేదు మేడం, మధ్యలో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం. అప్పుడు మాట్లాడతారు, అప్పుడు వెళ్తారు, చూస్తారు, వస్తారు. అంటే ఆవిడ అలాగే వెళదామని ఎప్పుడు చెప్పింది? నాకు 3 months అంటున్నా కదా మేడం, 3 months తొలకొచ్చేది ఉంటుంది కదా, అప్పుడు అడిగిన అదే ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు 5th month లో కూడా అదే ఆన్సర్ ఇచ్చింది. అంతకు ముందు మీ ఆవిడ చెప్పలేదా ఇట్లా సెపరేట్ పోవాలని? 3 months ముందు, డెలివరీకి ముందు 3 months వరకు చెప్పలే. ఆవిడ అక్కడే ఉంది. మీరు అడగలేదా? నేనేమనుకున్నా అంటే డెలివరీకి వెళ్ళింది కదా, అయిపోయినాక ఏదో మాట్లాడి తెచ్చుకుందామని చెప్పి నేను అనుకున్నా. సో మీరు మధ్యలో ఇప్పుడు అడగలే ఆవిడని? 2 times, ఎందుకంటే తీసుకురావాలి కదా. ఆ విషయంలో నేను అడిగిన మేడం, అడిగితే ఆమె ఆన్సర్ అది ఇచ్చింది. నాకు ఎవరు సమాధానం ఇప్పుడు మీ మీద కేసులు పెట్టారు ఎక్కడన్నా? లేదు మేడం, ఎక్కడ ఏం పెట్టలే. అది చెప్తున్నా పెడదాము మన కొత్తపూర్ పిఎస్లో పెడదామని చెప్పి ఆ రోజు చాలా నాకు టెన్షన్ పెట్టేసారు మేడం. నన్ను అయితే ఇక 3 సార్ల నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, ఏమైంది అని. నేను ఏమన్నా అంటే అది వేరే విషయం, మాట్లాడి అన్నప్పుడు వస్తాయి కదా. నేను టైం ఇచ్చారు మీరే నాకు, ఆ టైం ప్రకారం రాకపోతే అది వేరే విషయం కదా మేడం. మీకు నెలకు ఎంత ఉంటుంది సంపాదన? ఒక 10,000 దాకా వస్తుంది. నెలకు 10,000 వస్తుంది. మినిమం 8 to 10 అంటే వర్క్ చేసుకున్నట్టు ఉంటుంది. మీరు ఆ 10,000 మీ వదిన గారికి ఇస్తారా, మీ భార్యకి ఇస్తారా? లేదు మేడం, కలెక్షన్ మొత్తం మా బ్రదర్ చూసుకొని ఇంట్లో మెయింటెనెన్స్ మొత్తం మా బ్రదరే చూసుకుంటారు. రెంట్స్, షాప్స్ రెంట్స్, ఇంట్లో ఫుడ్, అన్ని విధాలుగా మెయింటెనెన్స్ అంతా మీ బ్రదర్ చూసుకుంటారు కాబట్టి ఎంత సంపాదించినా మీరు ఆయనకే ఇస్తారు. లేదు మేడం, 10 కంటే ఎక్కువ, మినిమం ఒక 8,000 ఒక్కొక్కసారి చెప్పలేం, సీజన్ ఉంటే 10 వరకు. అంటే మీకు యాక్చువల్గా మీ భార్యకి మీకు ఇంతకంటే ఏం పెద్ద గొడవలు లేవు మేడం. మీ అన్నగారికి, మీ వదిన గారికి, మీ భార్యకి గొడవలు లేవు మేడం. ఎవరు మీ ఇంట్లో మీ అక్కలు కానీ ఎవరు ఆవిడ ఏమన్నారు? అసలు ఎవరిని ఏమన్నారు మేడం. ఆమె వస్తే కళ్ళకు అద్దుకుంటారు, ఎందుకంటే నేను చిన్నోడిని, వాళ్ళకు కూడా మేము కావాలి, ఇద్దరు మేము కదా మేడం. ఫాదర్ మదర్ అయితే లేరు కదా,
వాళ్ళ కూడా ఉంటది కదా. అంటే మీ భార్య మీ వదిన కలిసి ఇంట్లో బాగానే ఉంటారా? వాళ్ళిద్దరు పనులు చేసుకోవడం చిన్న చిన్న పనులకించి ఇది ఈ విధంగా వచ్చింది. అంటే చిన్న చిన్నగా వాళ్ళిద్దరి మధ్య ఏమి మనస్పర్ధలు ఎట్లా వస్తాయి? పని కాడ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మేడం. మా వదినకేమో ముగ్గురు బాబులు చిన్న చిన్నగా ఉంటారు. అయితే కొంచెం మా స్కూల్ వెళ్ళుడు అవి ఉంటాయి కదా, ఇక పని ఇక కొంచెం అటు ఇటు అవుతుంది కదా మేడం. కొన్ని రోజులు సర్దుకుంటే అన్ని సర్దుకుంటే నేను అనుకున్నాను కొంచెం అటు ఇటు అవుతుందమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఎట్లా గొడవలు అంటే ఆవిడేమైనా నువ్వు పని చేయలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు, నువ్వు వంట చేయలేదు, లేదా పొద్దున్న లేగలేదు, అలాగేమైనా అంటారా మీ వదిన ఆవిడ్ని? అనదు. ఏమి అనకుండా ఆవిడ మరి ఏమి అనకుండా ఆవిడకి ఎందుకు మీ వైఫ్ ఎందుకు వెళ్ళిపోవాలి? విషయం ఏమైందంటే మేడం, ఒక రోజు వచ్చిన నెల రోజులకే మా మామ మా అత్త వచ్చి ఏం చెప్పారంటే, మాకు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, నీ పని నువ్వు చేసుకోవాలి, నీ భర్త పని నువ్వు చేసుకోవాలి, నా భర్త ఆమె భర్త పని చేసుకోవాలంటే సరే అని చెప్పి ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఆమె వీళ్ళ పని చేయొద్దు, మేము వాళ్ళ పని చేయొద్దు, ఏదో నడుస్తుంది. పెళ్ళైన నెల రోజులకే మీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అంటే అంతకుముందు ఏం జరిగి ఉండాలి? ఇంటి పని ఏదన్నా ఈవిడ చేయకుండా ఉండాలి. మీ వదిన గారు అదేంటమ్మా నువ్వు ఆ పని చేయొచ్చు కదా అని అని ఉండొచ్చు, అది ఆవిడకి నచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళిద్దరికి మాట వచ్చి ఉండొచ్చు. అప్పుడు మీతో చెప్తే మీరు ఏముంది, మీరు మీ వదిలిని సపోర్ట్ చేసి ఉండొచ్చు, అందుకని వాళ్ళ అమ్మ నాన్న పిలుచుకుంది ఆవిడ. ఒకటే చెప్తా సార్, మీరు అప్పుడు ఏం చెప్పారు? ఒకటే చెప్తా, మీరిద్దరు మాకైతే ఇంటి విషయం తెలియదు కాబట్టి మీ ఇద్దరు సర్దుకొని చేసుకోవాలి, ఏదైనా ఉన్నది సరే అని చెప్పారు, సర్దుకొని చేసుకోవాలన్నారు. సో అందుకని వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి ఆవిడ ఇట్లా చెప్పించింది పనుల గురించి, అంతేగా? ఇద్దరు కలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు గొడవలు వచ్చాయి వాళ్ళిద్దరికి? ఎవరికి? మీ వైఫ్ కి మేడం గొడవలు అనే మాటనే లేదు. గొడవలు లేకుండా మీరు ఇప్పుడు ఆవిడని పిలిచి మాట్లాడతా, అర్థమవుతుందా? ఆవిడ మాట్లాడితే ఇప్పుడు ఆవిడ చెప్తుంది అన్ని. నేను ఆవిడని పిలిచి మాట్లాడే ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నిజంగా నిజాలు చెప్తే ఇప్పుడు ఏమీ గొడవ లేకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి? మీరే మీ మాటలతో కొంచెం ఉండండి, మీరే మీ నోటితోనే అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, ఆ గొడవలకు అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి కానీ అని మీరు అన్నారు. అది మీకు చిన్న గొడవ అనిపించవచ్చు, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని మీకు అనిపించవచ్చు, ఆవిడకి అలాగ అనిపించకపోవచ్చు. సో మీరు మీ వర్షన్ ఏం జరిగాయి, ఏం గొడవలు జరిగాయి అన్నది చెప్తే మీరు అనుకున్నది కరెక్టా, ఆవిడ అనుకున్నది కరెక్టా అని నేను చెప్పగలుగుతా. అందుకని మీరు కరెక్ట్ గా చెప్పాలని చెప్పేది నేను. ఏం గొడవలు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య? ఓకే, ఇంటి పని ఇట్లాగా మొదట ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలన్నారు, అన్నాక కూడా మళ్ళీ ఎందుకు గొడవలు వచ్చాయి? గొడవలు ఇదే విధంగా మేడం, నేను ఒక్కోసారి వెనక ముందు వస్తా నైట్ వర్క్ మీద వచ్చాగానే ఈ టైంకి వచ్చినావు, ఇంత లేట్ వచ్చినావు, ఈ విధంగా వచ్చినావు అంటే సొంతం వర్క్ కదా మేడం, వెనక ముందే అవుతుంది. ఇక అట్లా కాదు ఇట్లా ఎంత నచ్చి చెప్పినా తినకుండా పండడము, అలగడము, బతిలాడము ఇదే అయిపోతుంది. ఇంకేంటి మీరు లేట్ గా వస్తారన్న గొడవ, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇదే మెయిన్ అయితే లేట్, మీరు లేట్ గా వస్తారన్నదే గొడవ, ఒకటే గొడవ. లేట్ వస్తావు. మీరు ఏ టైంకి వస్తారు? ఒకసారి 10-10:30 అవుతుంది మేడం. తొందరగా ఎప్పుడు వస్తారు? తొందరగా 9కి వస్తారు, లేకపోతే తర్వాత వస్తారు, 10-10:30 తర్వాత వస్తారు. సో మీ ఇద్దరి మధ్య ఈ మీరు లేట్గా రావడం అన్నది ఒకటే గొడవ, ఇంట్లో పనులు గొడవ, ఇంకేం గొడవ? ఇవే గొడవలు, ఇంకేం లేదు. ఇప్పుడు ఆవిడని పిలిచి అడుగుతా, అందుకని ఆవిడేమో నెక్స్ట్ చెప్తే నేను మళ్ళీ మీరు అబద్ధం చెప్పినట్టు అవుతుంది, అందుకని చెప్తున్నా. సరే మేడం. ఆవిడ పేరేమన్నారు? పద్మిని. పద్మిని గారు రండి రండి. పద్మిని, ఎంత వయసు ఇప్పుడు పాపకి? 5వ నెల. ఓకే, మీరు ఒక్కరేనా? మీ అక్కలు చెల్లెళ్ళు అన్నలు? ఒక తమ్ముడు. ఇప్పుడు మీరు అమ్మ నాన్న దగ్గర ఉన్నారా? అమ్మ నాన్న దగ్గర ఉన్నాను మేడం. ఎందుకు అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందమ్మా? నాది పెళ్లి 2014లో జూన్ 12 తారీఖు అయ్యింది మేడం. నాది ఎంగేజ్మెంట్ మార్చి 12 తారీఖు అయ్యింది. ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళన్నట్టు ఇంట్లో చేస్తామంటే ఇంట్లో వద్దన్నారు మేడం. మాకు ఇంట్లో వద్దు, చాలా మంది చుట్టాలు వస్తారు, ఏదైనా ఫంక్షన్ హాల్లో చేయండి అని అంటే మా ఇంటి ఓనర్దే ఫంక్షన్ హాల్ ఉంది మేడం. ఇంటి ఓనర్ ఫంక్షన్ హాల్ ఉంటే అక్కడ మాట్లాడి చేసాం మేడం. ఇప్పుడు కాదు, డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పి ఏదో మాట్లాడుకొని మేము అక్కడ చేసాం మేడం. అక్కడ చేస్తామని కూడా ఫంక్షన్ హాల్ చూపించాక మా బావగారు ఏమన్నారంటే ఇది బాలేదు, నచ్చలేదు, ఇందులో జనాలు సరిపోరు, మాకు చాలా మంది వస్తారు అని అన్నారు మేడం. డాడీ ఏమన్నారంటే ఎంతమంది జనాలు వచ్చినా కూడా మేము నిల్చుంటామో, మీరు కూర్చోండి, మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు మర్యాద చేస్తామని అన్నారు మేడం. సరే అని చెప్పేసి ఇంకా అయిపోయినాక మా ఆయనకి బట్టలు తీసుకొచ్చారు మేడం. బట్టలు తీసుకొచ్చారు, పెట్టారు, అంతా అయిపోయింది మేడం. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినాక మా తోటికోడలు ఏమంటది, మీరు పెట్టిన బట్టలు నచ్చలేదు, నా మర్దికి నచ్చలేదు బట్టలు అని అంటే మా అమ్మ వాళ్ళు ఏమన్నారు మేడం, సరే అమ్మ నచ్చలేదు కదా, కావాలంటే ఈ బట్టలు తీసుకొని మళ్ళీ ఇంకో జత పెడతాం మేము అని అన్నారు మేడం. అయిపోయింది అక్కడ గొడవకి. తర్వాత మంచిగా ఉన్నాడు మేడం. లగ్గపత్రికకి ఏమైంది మేడం, లగ్గపత్రిక రోజు మా బావగారు ఫోన్ చేశారు, మీ అల్లుడు ఉంగరం పెట్టుకోడంట, తనకి అద్దతులో ఉంగరం అయితే పెట్టుకుంటాడంట మేడం అన్నారు. తర్వాత మళ్ళీ నాకు మా ఆయన కూడా ఫోన్ చేశారు మేడం.
మీ మమ్మీ వాళ్ళకి అడుగు, నువ్వు నాకు పావులెత్తు సరిపోదు, అదతుల ఉంగరం అయితే నాకు కావాలి, అదతుల ఉంగరం నేను పెట్టుకుంటా అని అంటే నేను అన్నాను మేడం వాళ్ళకి పరిస్థితి బాగాలేదు, నా పెళ్ళే ఇల్లు అమ్మి చేస్తున్నారు వాళ్ళు, ఏదో గుండెల మీద భారం ఉన్నట్టుగా మా డాడీకి బాగాలేదు, హార్ట్ అటాక్ ఉన్నది కాబట్టి నన్ను ఇంటి నుంచి దాటించాలి, తను మంచిగా ఉన్నందుకు చేస్తున్నారు, వాళ్ళు ఉన్న దాంట్లో పెడుతున్నారు, మీకు ఒప్పుకున్నది కూడా అంతే కదా అన్నాను మేడం. మాట ముచ్చటి రోజు కూడా మాట్లాడినప్పుడు పావులెత్తు పెడతామన్నారు. మరి అప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే నాకు ఇప్పుడు వద్దు, నాకు అదతులం అయితేనే నేను పెట్టుకుంటాను అని అన్నాను మేడం. నేను అన్నాను కాదు, వాళ్ళ వల్ల కాదు, నీకు కాదు ఖచ్చితం అంటే కనుక నువ్వు మా డాడీని అడుగు, మా డాడీ పెడతా అంటే కనుక నువ్వు పెట్టించుకో అని అన్నాను మేడం. వాళ్ళ డాడీతో మాట్లాడాడు, కాదన్నారు, చేశారు మేడం. తీరా అక్కడికి వెళ్ళాక పెట్టమంటే ఇంకా పెట్టించుకున్నారు. ఆ రోజు మా తోటి కూడా మీరు అద్భుతం చేసి పెట్టారా? లేదు మేడం, పావులెత్తే పెట్టాం, మా వల్ల కాదు అంతగానం అని అంటే పావులెత్తు ఉంగరమే తీసుకెళ్లి పెట్టారు మేడం. అయితే మాకు ఆడపిల్లలు 3 ఉన్నారని చెప్పారు మేడం. 3 ఉన్నారంటే సరే అని చెప్పి 3కి చీరలు తీసుకొని వెళ్ళింది మేడం మమ్మీ. తీసుకెళ్ళాక అక్కడ ఉంది, ఒక్కతే ఉంది, మా పెద్ద ఆడపిల్ల మట్టుకే ఉంది మేడం, 2 లేరు. మా మమ్మీ అడిగిందంట మేడం, మరి 2 లేరు కదా అమ్మా, ఈ 2 లేనప్పుడు నేను వాళ్ళ పెళ్లికి వస్తారు కదా, పెళ్లిలో పెడతాను నేను అన్నారు. వాళ్ళు అన్నారు మేడం లేదు లేదు మాకు ఇక్కడనే పెట్టాలి అని అంటే మమ్మీ అన్న లేని వాళ్ళకి ఎట్లా పెడతామమ్మా, ఉంటేనే కదా పెట్టేది, వాళ్ళు ఉంటేనే మనం చీరలు బొట్టు పెట్టి ఒళ్ళో పెడతామని అంటే లేదు వాళ్ళకి నాకు ఇచ్చేసేయండి నేను ఇస్తాను వాళ్ళకని అంటే మా చుట్టాలందరూ కలిసి అన్నారు ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతాను కానీ రాని వాళ్ళకైతే తీసుకెళ్లరు కదమ్మా అని అంటే లేదని చెప్పి పెద్ద గొడవ చేశారు మేడం. వాళ్ళందరూ గొడవ చేసి మమ్మీ వాళ్ళతో అంటారు, నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, ఎట్లట్లా నీ పిల్ల ఇంటికి రాని, నీ పిల్ల ఇంటికి వచ్చినాక నీకు చుక్కలు చూపిస్తా అన్నది మేడం. ఎవరు? మా తోటి కోడలు అనింది మేడం, మా యారాలు అనింది. అంటే మా మమ్మీ వాళ్ళు అందరు కలిసి ఇంటికి వచ్చేసారు మేడం, బాధతోని ఏడ్చుకుంటే ఇంటికి వచ్చారు, పెద్ద గొడవ పెట్టారు, అన్నం కూడా తిననీయకుండా చేశారంట మేడం. అక్కడ ఇంటికి వచ్చేసాక అందరు కలిసి అనుకున్నారు మేడం. అనుకున్నాక చేసుకున్నాక అందరు ఏమన్నారు, మరి అది ఎటో కనిపిస్తున్నది, తను ఇప్పుడే చుక్కలు చూపిస్తా చేస్తానని మాట్లాడుతున్నది, ఆ అబ్బాయి కూడా ఏం మాట్లాడట్లేడు, మరి ఆమె అంతగానం మాట్లాడుతుంటే ముందు ఆలోచించుకొని పెళ్లి చేసుకోండి అంటే మా మమ్మీ వాళ్ళు అనుకున్నారు మేడం, అబ్బాయి ఒక్కడు మంచోడు అయితే మా అమ్మాయిని చూసుకుంటది కదా అనుకొని పెళ్లి చేసి ఇచ్చారు మేడం. ఈ లగ్గపత్రిక అయిపోయినాక పెళ్లి డేట్ దగ్గరకు వస్తుంటే వీళ్ళేమన్నారు కోర్టు పైసలు ఇయ్యదా అని అంటే మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు మేడం, మమ్మీ డాడీ ఇద్దరే వెళ్ళి మాట్లాడేసి వచ్చారు మేడం. అక్కడికి ఏం పైసలు? డిన్నర్ కోట్ వేసుకుంటారు కదా మేడం, డిన్నర్ది దాని పైసలు సపరేట్ ఇమ్మని అడిగారంట మేడం. అడిగితే మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇదేంటి అప్పుడు ఉంగరం అడుగుతున్నారు ఇప్పుడు కోర్టుకు సపరేట్ అడుగుతున్నారు అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడారు మేడం. అక్కడ మాట్లాడినాక వీళ్ళు ఏమంటే లేదు లేదు మేము మాట ముచ్చటి రోజు మాట్లాడలేదు, 1,50,000 ఇస్తామన్నారు, కోర్టు పైసలు సపరేట్ ఇస్తామన్నారు, మీరు సపరేట్ ఇస్తేనే నేను తెచ్చుకుంటానంటే డాడీ ఏమన్నారు మేడం, మీరు ఆ రోజు కూడా ఇట్లా మాట్లాడిరు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు, అంతా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కూర్చొని మాట్లాడదామంటే మా బావ అన్నాడు, ఎందుకు మామ అట్లా అంటావు, నేనున్నా కదా ఇంటికి పెద్ద మనిషిని, నేను చూసుకుంటా, నువ్వెందుకు అట్లా ఇది చేస్తున్నావు, ఆ పిల్ల మా ఇంటి పిల్ల ఏదున్నా సరే కానీ నేను మాట్లాడుకుంటా చేసుకుంటా, అడిగినంత మాత్రాన ఇది చేస్తామా అని చెప్పి పెళ్లి చేశారు మేడం. ఓకే, మీరు ఎప్పుడు ఎంత కట్నం ఇచ్చారు? 1,50,000 కట్నం ఇచ్చాం మేడం. కట్నంగా డబ్బులు ఇచ్చారా, ఎట్లా చేశారు? డబ్బులే ఇచ్చాం మేడం, నెట్ క్యాష్ ఇచ్చేసాం. డబ్బులు ఇచ్చేసి అతనికి ఉంగరం పెట్టారు, పావులెత్తు లగ్గపత్రిక రోజు పెట్టినాం మేడం, పెళ్లిలో పావులెత్తు పెట్టాం. మీకేమన్నా బంగారం పెట్టారు? ఇది కాకుండా వాళ్ళు పెట్టారు మేడం. ఎంత పెట్టారు? 6 తులాల దాకా పెట్టారు మేడం. మేము ఇచ్చిన కట్నంలో నుంచే బంగారం పెట్టారు వాళ్ళు పెట్టారు. అయితే మాట ముచ్చటి రోజు వీళ్ళు ఏం మాట్లాడారంటే మేడం, పెద్దమ్మకి ఎంత బంగారం ఉందో ఈమె కూడా అంతే వేస్తాం అన్నారు మేడం. మేము అడగలేదు కూడా, వాళ్ళు ఎంత వేసినా కూడా అడగలేదు మేడం. మేము అదంతా అక్కడి వరకు అయిపోయింది మేడం. పెళ్లి అయింది, పెళ్లిలో కూడా కొన్ని గొడవలు అయినాయి మేడం, చిన్న చిన్నయే కదా, కామనే కదా అని చెప్పేసి వదిలేశారు మేడం. ప్రతి పెళ్లిలో కూడా అవుతూనే ఉంటాయి, పట్టించుకుంటే ఇంకెట్లా దూరం విడిపోతారని చెప్పేసి మమ్మీ వాళ్ళు కూడా అన్నిటికీ ఓడ్చుకొని వదిలేశారు మేడం. పెళ్లి అయినాక ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్తాను కదా మేడం, అత్తగారి ఇంటికి వెళ్తాను కదా, వెళ్ళాక మా తోటి కోడలు ఏమంటది, మీ మమ్మీ ఇగో నీకు పెళ్లి చీర ఇట్లా తీసుకొచ్చింది, మీ మమ్మీ చూడు ఎంత పట్టు చీరలు కట్టుకుంటది, నువ్వంటే ఇష్టం లేదా మీ మమ్మీకి, నేను ఎప్పుడు ఇట్లనే ఎందుకు చూస్తుంది, ఇంకా సూటిపోటి మాటలు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి మేడం. ఆ రోజు అట్లా అని అంటే నేను అన్నాను, నాకు ఇష్టంతో తెచ్చుకున్నాను అక్క చీర, మా అమ్మ పెట్టింది కాదు, నేను ఎప్పటికీ కట్టుకోవాలని చెప్పి నేను పెళ్లి చీర ఇట్లా తెచ్చుకున్నా అని చెప్పి అన్నాను మేడం. ఆ రోజు నైట్ గడిచింది, 2 days గడిచాయి మేడం. పెళ్లికి డిన్నర్కి 2 days టైం వచ్చింది. ఈ లోపు మా ఆడవిళ్ళు ఏమంటది మేడం, నా తమ్ముడు నేను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు అన్నారు మేడం. అన్నాక కూడా నేను ఓర్చుకున్నాను మేడం, మమ్మీ వాళ్ళకి కూడా నేను ఏం చెప్పలేదు. డిన్నర్ అయినాయి, అన్నీ అయినాయి. ఫస్ట్ నైట్ రోజు మేడం మమ్మీ వాళ్ళకి తోచిన చీర తీసుకొచ్చి పెట్టారు మేడం. పెట్టాక మా యారాలు ఏమంటది, ఇట్లనే నన్ను తీసుకొచ్చేది, అది ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని చెప్పి మమ్మీ వాళ్ళని బాగా తిట్టింది మేడం. ఆ రోజు కూడా పెద్ద గొడవ చేసింది, మస్తు ఏడిపించింది నన్ను అయితే ఆ రోజు కూడా మేడం. నువ్వు
ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అనుకుంటే ఏడ్పించింది మేడం. మమ్మీ వాళ్ళు అన్నారు, పోనీ అమ్మ నీ భర్త నీకు సరిగ్గా ఉంటాడు కదా, వీళ్ళతో ఎన్ని రోజులు ఉంటావు నువ్వు, నీ భర్త ఒకటి నీకు సపోర్ట్ చేస్తే సరిపోయిద్ది అని చెప్పి సర్ది చెప్పారు మేడం. ఆ రోజు కూడా లోపల పంపించే రోజు మా తోటి కోడలు ఒకటే ఏడుస్తుంది మేడం. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఏదో చిన్న చిన్న మాటకు అనుకున్నారు కదా సరే అని చెప్పి వదిలేసాం మేడం. తర్వాత కొద్ది రోజులు అయినాక మేడం ఒక రోజు ఏమైంది, అందరు ఇంటికి చుట్టాలు వచ్చారు మేడం. చుట్టాలు వచ్చినప్పుడు ఈయన వాళ్ళతో మాట్లాడేసి వచ్చేసి రూమ్లోకి వచ్చారు మేడం. రూమ్లోకి వచ్చి ఇంకా అంటాడు, నైట్ కూడా పడుకున్నాం, ఇంకా మంచిగానే పడుకున్నాం మేడం. పడుకున్నాక నాతో పడుకొని కూడా మా తోటి కోడళ్ళు గురించి చెప్తాడు మేడం. అంటే మీ ఫస్ట్ నైట్ అప్పుడు మీ తోట కూడా ఏడ్చిందా? ఏడ్చింది మేడం. ఇష్టం లేదు మేడం, తనతో ఉండడం ఇష్టం లేదు, నా భర్తతో నేను కలిసి ఉండడం తనకి ఇష్టం లేదు మేడం. ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. ఆయన మీతో ఉండి కూడా మీ తోట కూడా నాతో ఉండి కూడా తన గురించి మాట్లాడతారు మేడం. ఏం మాట్లాడతారు? తను అట్లా, తను ఇట్లా, ఇంత మంచిగా ఉంటది, తను అంత మంచిగా ఉంటది, తనైతే నాకు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని ఏదో ఒక విషయం మేడం. నాతో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడుకోవాలి కదా మేడం, మన జీవితం ఏంటి మనదేంటి అని మాట్లాడగలి కదా. మాట్లాడాడు మేడం, తన గురించే మాట్లాడతాడు మేడం. తట్టుకున్నాను. ఒకరోజు ఇంటికి చుట్టాలు వచ్చారు మేడం. ఆ రోజు కూడా నాతో పడుకొని కూడా ఆమె గురించి ఎత్తుతే నేనేమన్నా, ఎప్పుడు చూడు నువ్వు ఆమె గురించే ఎత్తుతావు, ఇంత ముందు కూడా మీ అక్క నాకు పెళ్ళైనాక 2వ రోజుకే కనీసం మెడలో ఉన్న పసుపు దారం కూడా తీయలేదు, అప్పుడే మీ అక్క అనేది ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు అని అన్నారు మేడం. నువ్వేమో ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఏందనంటే అవును నిజమే నేను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అని అన్నాడు మేడం. ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నాం మరి, అప్పుడే చెప్పిన ఉంటే నాకు తగ్గట్టుగా ఎవరన్నా ఒకరు వస్తారు కదా అని నేను అన్నాను మేడం. అంటే ఏమంటాడు, ఎక్కువ మాట్లాడకు, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే ఇంట్లోకేం అన్నాడు మేడం. అంత కష్టం ఎందుకు వచ్చింది, అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మా ఇంటికి వచ్చి అని నేను కూడా కొంచెం మాటకు అన్నాను మేడం. మాటకు అంటే ఇష్టం లేకుండా అనవసరంగా నన్ను ఇచ్చి నీకు కంటగట్టిరని చెప్పి వాళ్ళని తిట్టుకున్నారు మేడం. ఆ మాట అనేసరికి నాకు కూడా కొంచెం కోపం వచ్చి నేనేమన్నాను, పద్దాక ఇష్టం లేదు అంటే కనుక చెప్పు తీసుకొని కొడతానని నేను అన్నాను మేడం. ఆ రోజు నైట్ ఎవరిది వాళ్ళు ఉన్నాం మేడం. తెల్లారు లేసి ఏమన్నాడు, మీ మమ్మీ వాళ్ళని చూసేసి వద్దామని అన్నాడు మేడం. ఎప్పుడు అన్నాడు మేడం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే ఏమొద్దు, ఇప్పుడు ఏమవసరం, ఎందుకు వెళ్తావు నువ్వు, నేను ఇచ్చారు కదా పెళ్లి ఇచ్చారు కదా అంటాడు. ఆ రోజు ప్రత్యేకంగా వచ్చి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాము, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకుంటా అన్నాడు మేడం నాతోని. కానీ నాకు తెలియకుండానే మా డాడీకి ఫోన్ చేసి నేను వస్తున్నా మా అమ్మ అని చెప్పాడంట మేడం. ఇంటికి వెళ్ళినాక మామూలుగా ఇక్కడ జరిగిందేందో చెప్పాలి కదా మేడం. అక్కడికి వెళ్ళినాక మా డాడీ వాళ్ళతో ఏమంటాడు, ఇగో నేను తాగుతా అన్నందుకు నీ బిడ్డ కొడతా అన్నది, అదే నా పద్ధతి, నువ్వు మీరు ఇట్లనే నా పెంచిందని అంటే మా డాడీ కోపం వచ్చి ఏందమ్మా అట్లెందుకు మాట్లాడినావని నన్ను అడిగాడు మేడం. అడిగితే నేను జరిగినట్టుగా చెప్పాను. డాడీ ఇంత ముందు కూడా ఇట్లనే అనింది వాళ్ళ అక్క, ఇప్పుడు కూడా అట్లా అనేసరికి నాకు బాధ అనిపించి నేను ఇట్లా అన్నాను డాడీ అని అంటే డాడీ ఏమన్నాడు మేడం, సరేనమ్మా ఆయన ఎంతైనా నీకు తాళి కట్టిన భర్త, నువ్వు ఎంత అన్నా కానీ సర్దుకొని పోవాలి, కానీ చెప్పు తీసుకొని కొడతా అనడం మాట తప్పైనందుకు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు మేడం. పడ్డాను మేడం. నేను ఆ రోజు ఇంటికి వచ్చేసాను మేడం. ఇంటికి వచ్చేసాక కొద్ది రోజులు అయిపోయినాక ఇట్లనే గొడవలు మేడం. మాకు గొడవలు కామన్ అయిపోతున్నాయి, మా తోటి కొడలతోని, ఇంట్లో ఆడపిల్ల కొడుకుతోని మాకు కామన్ అయిపోతున్నాయి. రాగానే ఈయనకు చెప్తాను మేడం, ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే నువ్వు పడి ఉండాలి, ఆమె నీకంటే ఎంతైనా పెద్దది, ఆమె ముందు వచ్చింది, నువ్వు ఆమె కాళ్ళకాడ పడుండు నువ్వు, అంతేగాని ఎక్కువ మాట్లాడక, నీకు ఇష్టం లేకపోతే ఇంట్లోకి అని అంటాడు మేడం. నాకు హెల్త్ బాగాలేదు మేడం. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫీవర్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. వాళ్ళ అక్క ఏమంటుంది మేడం, దానికి ఏదో రోగం ఉంది రాదా, నువ్వు దాని దగ్గర వండుకోకు అని అంటే వాళ్ళ మాట విని కింద పడుకుంటాడు మేడం. రోగం ఉందని చెప్పి నేను చేస్తాను మేడం. హాస్పిటల్ తీసుకెళ్ళి HIV టెస్ట్ చేయించాడు మేడం. ఎవరితోనే తిరిగిందిరా నీ భార్య అని వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు విని హాస్పిటల్ తీసుకెళ్ళి HIV టెస్ట్ చేయించి అందులో ఏం లేదంటే అప్పుడు నమ్మాడు మేడం నన్ను. అది కూడా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు మేడం, ఇలా అంటున్నారని చెప్పి. నేను ఏది ఇంట్లో చెప్పేదాన్ని కాదు మేడం. ఒకరోజు మమ్మీ ఫోన్ చేసింది మేడం ఇలాగే, నేను ఎత్తలేదు, వాళ్ళు ఎత్తారంటే మేడం, ఎత్తి నీ బిడ్డలు ఇవ్వట్లేదు పడుకొని ఉంది అన్నారు. నాకు అప్పటికి జ్వరం వచ్చి 3 days అయిపోయింది మేడం. అస్సలు ఇవ్వలేదు, బీపీ మొత్తం డౌన్ అయిపోయింది మేడం. నాకు ఫీవర్ వచ్చి పడుకుంటే కనీసం ఇంట్లోకి వచ్చి ఇల్లు కూడా ఓడలేదు మేడం. నువ్వెందుకు పడుకుంటున్నావు, అసలు ఏమైంది నీకన్నా భర్త కూడా అడగను మేడం.
ఆ తర్వాత 2 monthsకే ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంటికి ఫోన్ చేసి చెప్పారు మేడం, మీ ఇట్లా మీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది అని అంటే మమ్మీ వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు మేడం. ఇంటికి వచ్చి మాట్లాడి చేశారు, వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి మేడం నేను డెలివరీ అయ్యేంత వరకు ఏ రోజు కూడా డాక్టర్ దగ్గరకు వచ్చి నా భార్య ఎట్లా వెళ్తుంది, కడుపులో బిడ్డ ఎట్లా ఉందని ఎప్పుడు అడిగాను మేడం. నేను 2-3 సార్లు నా కాలు పట్టుకొని కూడా అడిగిన. అందరు భర్తలు వస్తున్నారు, నువ్వు కూడా వచ్చి అడుగు, నా గురించి అడగకున్నా సరే కానీ కనీసం నా తోడు రానంటే నేను రాను. ఫస్ట్ వాళ్ళదంతా మీ అమ్మ వాళ్ళదే కదా, వాళ్ళే చూయించుకుంటారు, వాళ్ళే చేస్తారు, నాకు అనవసరము, బిడ్డ పుడితే వస్తా, కొడుకు పుడితే కూడా నేను నీ దగ్గరికి రానన్నాడు మేడం. అంటే ఏంటి, కూతురు కావాలన్నా? కూతురు కావాలన్నారు మేడం. నా భర్త మేడం నా దగ్గర రావాలంటే మా తోటి కోడలు పర్మిషనే ఉండాలి మేడం. కాదు మేడం, నేను చూస్తుండగా నా యారల బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె పాలిస్తుంటే ఆమె పక్కన పడుకొని మాట్లాడతాడు మేడం. ఎప్పుడూ అంతే మేడం, మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కాదు, ఎప్పుడు అంతే. నేను ఒక్కదాని ఉన్నా కూడా నేను ఒక్కదాన్ని అక్కడ కూర్చోవాలి, ఆయన వెళ్ళి ఆమె పక్కన పడుకొని మాట్లాడతాను మేడం. నాకు అప్పటి వరకు కూడా తెలియదు మేడం. మా బాబా ఫోన్ చేసి రమ్మన్నాడంట, నాకు చెప్పలేదు మేడం. మమ్మీ వాళ్ళు కూడా ఎందుకు వచ్చారని కూడా చెప్పలేదు. కూర్చున్నారు మేడం. కూర్చున్నాక అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరుగుకుంటూ మా ఆడవిల్లు వస్తుంది మేడం. ఆమె వచ్చి నాకు ఇంకా తప్పట్లేదు మా అమ్మ చేయడము, ఇద్దరు వచ్చినా కూడా నాకు తప్పట్లేదు మా అమ్మ చేయడము అని అంటే ఎప్పుడు అదే మాట మేడం. మా ఆడవిల్ల ఎప్పుడైనా అదే మాట మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే ఆ రోజు కూడా అదే మాట్లాడుతుంటే, ఎందుకో అది నా మాట్లాడుతావు, అమ్మ నేను ఎవరో నాకు చూడడానికి వచ్చారు, అలాదో నేను సంతోషంగా ఉందని చెప్పి చూడడానికి వస్తే వాళ్ళ ముందు ఇట్లా మాట్లాడుతావు, వాళ్ళ ఇంటికి వెళ్ళాక బాధపడతారు కదా అని అంటే, నేను ఉన్నదే అన్నా కదా, లేదేమన్నా, నాకు తప్పలేదన్నా కదా అని అంటే నేను అన్నాను మేడం, నేను ఎవరు చేయమంటున్నారు, నువ్వు కూర్చొని ఆమెకు పని చెప్పు, నాకు పని చెప్పు అని అన్నాను మేడం. అని అంటే తనకంటే ముందు మా అక్క కంటే ముందు మా ఆడపిల్లనే సమాధానం చెప్తుంది మేడం. ఆమెకి చిన్నపిల్లలు ఉన్నారు, ఆమె ఎట్లా చేస్తుంది, ఆమె బాలెంత అప్పటికి 9 months అయిపోయినాయి మేడం. అయిపోయినాక కూడా ఆమె ఏమంటది, ఆమె బాలెంత ఉన్నది, ఆమె ఎట్లా పని చేస్తుంది, రేపు నీకు పిల్లలు పుడితే కూడా నువ్వు చేయకుండా ఉంటే మేము అంటామా అని అన్నది మేడం. మమ్మీ వాళ్ళు ఏమన్నారు, అట్లా కాదమ్మా, చిన్నపిల్లలు ఉన్నారు కూడా చేసుకుంటారు, అయితే పొద్దున ఆమెను చేయమను, రాత్రికి నా బిడ్డ చేస్తుంది, లేదా పొద్దున నా బిడ్డ చేస్తుంది, సాయంత్రం ఆమె చేస్తుంది అని అంటే మా యారాలు ఏమంటది మేడం, విడగొట్టాలని చూస్తున్నావు బాబాయ్ నువ్వు అని అన్నది మేడం. నువ్వు ఎన్ని రోజులు కలిసి ఉన్న మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నావా అంటే మా డాడీ ఏమన్నా, విడగొట్టాలని ఎందుకు అనుకుంటారమ్మా, మీకు వచ్చే గొడవలు పనుల దగ్గర వస్తున్నాయి కాబట్టి పనులు ఒకరు పొద్దున్న చేసుకోండి, ఒక సాయంత్రం చేసుకుంటే ఏ గొడవలు ఉండదు కదా అని అన్నారు మేడం. ఆ రోజు పెద్ద గొడవ పెట్టుకున్నారు మేడం. వాళ్ళ అక్క వచ్చి ఏమంటది, ఇగో నీ బిడ్డతోని నా తమ్మునికి సుఖమే లేదని చెప్తుంది మేడం. మా అన్నయ్య పెళ్లి పత్రిక ఇవ్వడానికే మా అత్తమ్మ వాళ్ళు వెళ్తే, వాళ్ళ పత్రిక ఇవ్వడానికి వెళ్తే మా యారాలు మా అడవిల్ల ఇద్దరు కలిసి వాళ్ళ మీదకి ఎగబడ్డారంట మేడం. మీ ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకున్నాము, మా తమ్మునికి ఎలాంటి సుఖం లేదు, ఆమె వినదు చెయ్యదు, అసలు ఉండదంట మా తమ్మునితోని అని అంటే మా డాడీ వచ్చిన రోజు కూడా అడిగారు మేడం. ఆ రోజు కూడా అడిగితే మా డాడీ అడిగాడు, ఎందుకమ్మా నిన్ను పెళ్లి చేసింది ఇందుకేనా, ఎందుకు సుఖం లేదంట ఎందుకు అని అంటే మా డాడీ వాళ్ళు అడిగారు మేడం. ఎట్లా లేదయ్యా నీకు, ఏం చేసింది ఏందని అంటే దానికి సమాధానం చెప్పాడు మేడం. ఎందుకు లేదనే సమాధానం చెప్పాడు, వేరేదేదో మాట్లాడతారు. ఆ రోజు ఇంకా మాట్లాడేసి మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చారు మేడం. తర్వాత నాది శ్రీమంతం వచ్చింది మేడం 5 నెలల్లో. వీళ్ళు మాలలు వేసుకున్నారు, మాలలు వేసుకొని శబరిమల వెళ్తా అంటే మా ఆడవిల్లనే గుర్తు చేస్తుంది మేడం, ఆమెకు శ్రీమంతం చేయాలి, 5 నెలలు వెళ్ళిపోతాయి, మరి ఎట్లా అని అంటే మా యారాలు ఏమన్నది మేడం, చేయకుండా ఉంటే ఇప్పుడు ఏమైతే బిడ్డ పుట్టదా అని అన్నది మేడం. నా ముందే మేడం అన్నది, వాళ్ళు మాలలు వేసుకున్నారు, వాళ్ళు శబరిమల వెళ్ళాలి, వాళ్ళ టికెట్స్ క్యాన్సిల్ చేసి ఆమెకు శ్రీమంతం చేయమంటే ఎవరు చేస్తారు, చేసుకోమని వాళ్ళ అమ్మోళ్ళని ఇంటికాడనే అని అన్నారు మేడం. అంటే మా ఆడవిల్ల అన్నది, నీకు చేసినాం కదా, నీకు చేసినట్టుగానే ఆమెకు కూడా చేయాల్సి వస్తుంది, అది పద్ధతి కాదు అని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మేడం, మాట్లాడుకున్నారు, టికెట్స్ క్యాన్సిల్ చేసిర్రు, శ్రీమంతం చేశారు మేడం. చేసిర్రు. మమ్మీ వాళ్ళకి అడిగారు మేడం, మాకు అన్ని 301 పిండి వంటలు కావాలంటే మమ్మీ వాళ్ళు అన్నారు, కాదు నాకు 201 అవుతాయి అని చెప్పి అన్ని 201 తీసుకొచ్చారు మేడం. డ్రెస్ గురించి మా ఆయనకు డ్రెస్ ఇప్పించాలని అంటే నేను చెప్పాను కూడా మేడం, వాళ్ళ దగ్గర లేదు, ఇవే కష్టపడి చేస్తున్నారు, చూసి తీసుకోనంటే లేదు నాకు కావాలని చెప్పి 3000 డ్రెస్ ఇప్పించుకున్నాను మేడం. అన్ని కరెక్ట్ గా ఇప్పించుకున్నాను మేడం. శ్రీమంతం చేస్తే నా శ్రీమంతం అయినాక 2వ రోజే మా చిన్నాడి పిల్ల భర్త చచ్చిపోయింది మేడం. నాకు శ్రీమంతం అయిన రోజు మస్తు జ్వరం మేడం. ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు మేడం, జ్వరం వస్తుందని అంటే కూడా. నేను నా భర్తకు ఫోన్ చేస్తాను మేడం, నాకు జ్వరం వస్తుంది కనీసం చూపించు, లేదంటే నన్ను ఇంటికైనా పంపించేసి మమ్మీ వాళ్ళైనా చూపిస్తారంటే రాలేదు మేడం. మా చిన్నాడి పిల్ల భర్త పరిస్థితి కొంచెం బాగాలేదంటారు మేడం, చావు బతుకులో ఉన్నాడు అని చెప్పింది, అక్కడనే ఉన్నాడు. సరే అని చెప్పి వదిలేసాను మేడం. 2 daysకే తను చచ్చిపోయాడు అని చెప్పి వార్త వచ్చింది మేడం. నా భర్త అక్కడే ఉన్నాడు, ఇంటికి కూడా రాలేదు మేడం. వీళ్ళందరూ వెళ్ళి హాస్పిటల్లో ఉండి ఏమన్నారు, మా డాడీకి ఫోన్ చేస్తారు మేడం, మా అమ్మ ఇట్లా చనిపోయాడు వచ్చి తీసుకెళ్ళానంటే శ్రీమంతం అయినాక 2 రోజులకే నేను మా ఇంటికి వచ్చాను మేడం. ఆ తర్వాత నుంచి మళ్ళీ వెళ్ళలేదు మేడం, నేను ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. మధ్యలో ఒకసారి వచ్చాడు మేడం, వచ్చి యాదగిరిగుట్టకు తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఇంటికి తీసుకెళ్ళాడు మేడం. ఇంటికి తీసుకెళ్ళాక 2 daysకే
మా యారాలది చిన్న కొడుకుది బర్త్డే వచ్చింది మేడం. బర్త్డే అయ్యింది, అంత అయిపోయింది. బర్త్డేకి వచ్చిన డ్రెస్సెస్ ఉంటాయి కదా మేడం, ఆ డ్రెస్సెస్ చూసి మా యారాలు ఏమడుతుంది, నీకు కూడా శ్రీమంతానికి చీరలు వచ్చినాయి కదా అవి ఇచ్చేసేయాలంటే, నేను ఇవ్వనక్క, నాకు కట్టుకోవడానికే లేవు చీరలు, నాకున్న 2 చీరలే ఇప్పటిదాకా గడిచినాయి, 5 నెలలు అయిపోయినాయి, నేను ఇవ్వనని మంచితనంగా చెప్పాను మేడం. కానీ తను వినలేదు. నువ్వు మీ అమ్మగారు పెట్టిన చీరలు నువ్వు ఇవ్వనంటున్నావు కదా, నేను పెట్టిన బంగారం నీ దగ్గర ఎందుకని చెప్పి లాక్కుంది మేడం. బంగారం అంతా లాక్కుంటే నేను ఈయనతో చెప్పాను కూడా మేడం, మరి అక్క ఇట్లా అడుగుతున్నది ఇచ్చేనా అని అంటే ఈయనేమన్నాడు మేడం, ఆమె ఏమంటే నువ్వు అది చేయన్నాడు మేడం. ఆమె అడిగితే ఇచ్చేసేయి, నువ్వు ఆమె ఇంటికి పెద్దది, ఆమె మంచికే అడుగుతా చెడుకు అడగదని చెప్పి అన్నాడు మేడం. అన్నాక నేను అన్నా అట్లెట్లా ఇస్తా అయ్యా బంగారం, నాకు పెట్టిన బంగారం నా దగ్గరనే ఉండాలి కానీ నేను అక్కకి ఇస్తే నేను ఎట్లా ఉండాలి అని అంటే ఏమన్నాడు మేడం, ఇక నీకు బంగారం మీద ఉన్న ప్రేమ నా మీద లేదన్నాడు మేడం. లేదనేసరికి నేనేమన్నా ఎందుకు అట్లా అంటావు అది అని అంటే, నువ్వు ఒంటి మీద ముక్కుపోగున్నా కూడా నేను నీతో ఉండను, ఇప్పటికిప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నాడు మేడం. వెళ్ళిపోతా అనేసరికి సరే నాకు వద్దు బంగారం అని చెప్పి అన్ని తీసి వాళ్ళకి ఇచ్చేసాను మేడం. వాళ్ళకి ఇచ్చేసినాక చీరలు గిరాలు అన్ని ఇచ్చేసినాక మా యారాలు వచ్చేయమంటది, ఈ పుస్తల తాడు కూడా బంగారమే కానీ నేను పెట్టిన బంగారమే కదా, బంగారం ఎందుకు ఉంచుకున్నావు అని చెప్పి ఇట్లా పట్టింది మేడం. నా మెడలో కెంచెల్లి ఆగుతుంది, ఇలా లాగుతుంటే నేను నా భర్తకు చెప్పాను మేడం, ఇది ఎప్పుడు తీస్తారో తెలుసా, భర్త చచ్చిపోతూనే తీస్తారని అంటే, అవన్నీ మాట్లాడకు నువ్వు, ఏదైతే అది కూడా బంగారమే కదా తీసి ఇచ్చేసే అన్నాను మేడం. తీసేసి అంటే నేను ఈయనతో మాట్లాడుతూనే ఉన్నాను మేడం. మాట్లాడుతూ ఉంటే మా అడవిలో కొడుకు మీదకి వచ్చి, నువ్వు ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాను, మా పెద్ద తేజ్ చెప్తే నువ్వు అజయ్ చేయలేవు అనుకో, నేను చంపేసి నా మామకి ఇంకో పెళ్ళాన్ని తీసుకొని వస్తా ఏమనుకుంటున్నావు అని చెప్పి కొట్టడానికే వచ్చాడు మేడం. కొట్టడానికి వస్తే కూడా నా భర్త ఆపలేడు మేడం. కనీసం ఎందుకు వస్తున్నారా నువ్వు, ఇది మేము మాట్లాడడం మ్యాటర్ కదా అని కూడా అస్సలు మధ్యలోకి రాలేదు మేడం. మా ఇంట్లో ఒక అక్క ఉన్నది, ఆ అక్క పట్టుకొని ఆపింది మేడం, వద్దు సంతోష్ నువ్వు వెళ్ళొద్దు, చెయ్యడం తప్పు అని ఆయన వెనకకి లాగేసింది. మా యారాలేమో పుస్తకం పట్టుకొని గుంజుతూనే ఉంది మేడం. గుంజుతుంటే నాకు భయం వేసి వద్దు నువ్వెందుకు తీస్తావు అని చెప్పి పసుపు కొమ్ము కట్టుకొని పుస్తకాలతో తీసి ఇచ్చాను మేడం. నేను తీసి ఇచ్చాక నేను మాట్లాడుతున్నాను మేడం, అన్ని తీసి ఇచ్చేసాను కదా, నా భర్త నాకు ఇచ్చేసేయండి, నాకు కావాల్సింది నా భర్త ఒకటే, నాకేం అవసరం లేదని చెప్పి నేను అడిగితే మా యారాలు ఏమంటది మేడం, అన్ని తీసి ఇచ్చినాక నీకెందుకే ఇంకో మొగుడు అని అన్నది మేడం. తీసి అన్నందుకు నా భర్త నన్ను చేయి చేసుకున్నాడు మేడం. చేయి చేసుకుంటే ఇట్లా మంచం కొండుకు తాకి కడుపులో దెబ్బ తాకింది మేడం. దెబ్బ తాకంగానే నేను మమ్మీకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మమ్మీ వాళ్ళు బయలుదేరారు మేడం. వాళ్ళు బయలుదేరారు, వీళ్ళేం చేశారు అక్కడ గొడవ అవుతుంది అని చెప్పి నన్ను తీసుకొని మా ఇంటి కాడికి వచ్చారు మేడం. మా ఇంటి కాడికి వస్తే మళ్ళీ మమ్మీ వాళ్ళు రిటర్న్ వచ్చి మా బాబాయ్కి ఫోన్ చేశారు మేడం. మా ఇంటి దగ్గరే ఉంటాడు శ్రీనివాస్ నగర్. ఆ బాబాయ్కి ఫోన్ చేసి పిలిపి కూర్చోబెట్టి మాట్లాడాం మేడం. అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు మేడం. మా యారాలు మటుకు రోడ్డు మీదకి వెళ్ళి అరుస్తుంది మేడం. అప్పటికే అన్నారు, నువ్వు ఎందుకమ్మా రోడ్డు మీదకి వెళ్ళి అరుస్తున్నావు, ఇంట్లో కూర్చొని మాట్లాడు అంటే ఏమంటది మేడం, ఏంది మాట్లాడేది, పుస్తకాలు తీసిచ్చారు కదా ఇంకెందుకంటే దానికి అవసరం, దానికి దీనికి అని అన్నది మాట్లాడింది మేడం. మా డాడీ వాళ్ళు అన్నారు, అమ్మ మంచిగా మాట్లాడు, నువ్వెంతనో నాకు నా బిడ్డ కూడా అంతే, నా బిడ్డ ఎంతనో నువ్వంతా, బిడ్డలతో అన్నప్పుడు అట్లా మాట్లాడడం పద్ధతి కాదమ్మా అని మాట్లాడితే ఏమంటది మేడం, ఏం చేస్తావు నువ్వేం నువ్వు ఇట్లనే మాట్లాడతా, పంపియా నేను నా మర్దిని నా దగ్గరనే ఉంచుకుంటా నేను అన్నది మేడం. అనేసరికి నేనేమన్నా, డాడీ ఇంత గొడవ అయినాక నేనైతే ఆ ఇంట్లో పోను, అలాగైతే నేను వస్తాను మేడం. చివరికి ఆ గొడవ అయిన రోజు కూడా నేను అన్నాను మేడం, వద్దు పక్క జరిగి ఉంటా, నేను ఆ ఇంట్లో వెళ్ళాను అంటే నా భర్త ఏమన్నాడు, వస్తే అదే ఇంట్లోకి రా, ఆమె ఏది చెప్తే నువ్వు అది వినాలి, ఆమె కాలకాడు ఉంటా అంటేనే నువ్వు రా, లేకపోతే అవసరం లేదని అన్నాడు మేడం. అవసరం లేదని కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాను మేడం. మా యారాలు ఏం చేసింది, నా భర్తకి సైగ చేసి పంపించేసింది మేడం, నువ్వు వెళ్ళిపోని. తను వెళ్ళిపోయాడు మేడం, అసలు అక్కడ కూర్చొని కూడా కూర్చోలేదు. వెళ్ళిపోయేసరికి ఇంకా అందరు మాట్లాడి చేసి అందరూ ఏమన్నారు, సరేనమ్మా నువ్వు ఏం చేసినా పుస్తకం తీసినావు కదా, సరే ఎందుకు తీసినావో ఏం చేసినావు నీ బాధ నీకు తెలుసు, వాళ్ళు ఇప్పుడు వినట్లేరు కాబట్టి నువ్వు కాళ్ళ మీద పడమ్మా అన్నారు. కడుపుతో నుండి మా బాబా కాళ్ళ మీద పడ్డాను మేడం, కానీ అయినా వాళ్ళు తీసుకెళ్ళలేదు మేడం. మేము తీసుకెళ్ళాము, మీరే తీసుకొని అని అంటే ఆ రోజు నైట్ మా డాడీ ఇచ్చి పంపించారు మేడం బండి మీద, పుస్తలు వేసుకోమ్మా. నైట్ పుస్తలు వేసుకున్నాను మేడం, వెళ్ళంగానే నైట్ పుస్తలు వేసుకున్నాను నేను. పుస్తలు తాడు ఎక్కడ వేసుకున్నారు? వాళ్ళ ఇంటికి పంపించారు మేడం, అత్తయ్య గారి ఇంటికి పంపించారు నన్ను, మా తమ్ముని ఇచ్చి పంపించాక ఇచ్చారా వాళ్ళది? ఇచ్చారు మేడం. వేసుకున్నాను మేడం. నైట్ నాకు ఇంకా అసలు ఏమీ లేదు మేడం, బీపీ మొత్తం డౌన్ అయిపోయింది మేడం. డౌన్ అయిపోయి నేను పడుకున్నాను. నెక్స్ట్ డే నేను లేవలేదు మేడం, కనీసం వచ్చి నా భర్త కూడా నన్ను లేపలేదు మేడం. ఎందుకు పడుకున్నావు, లేవు అయ్యింది అయిపోయింది లేసి అన్నం తినని చెప్పి భర్త కూడా లేపలేదు. మా డాడీకి ఫోన్ చేసి చెప్పారంట మేడం, నీ కూతురు లేవట్లేదు, పడుకొనే ఉంది, కనీసం టిఫిన్ కూడా తినట్లేదు, మేము లేపితే కూడా లేవట్లేదు అని అంటే మా డాడీ భయపడి లీడర్తో మాట్లాడి అక్కడికి వచ్చి తీసుకోవడానికి వచ్చారు మేడం. మా డాడీ వచ్చి లేపేదాకా కూడా నాకు అసలు ఏమీ తెలియదు మేడం. డాడీ వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చేసాడు. డెలివరీ టైం వచ్చింది మేడం. డెలివరీ అయినాక ఫోన్ చేస్తాను, వచ్చారు మేడం. వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళారు. ఆ రోజు వచ్చి చూసంటే మేడం మళ్ళీ పురుడు ఉందని చెప్పి ఫోన్ చేస్తే పురుడుకి వచ్చారు.
తర్వాత 21 ఉంది మేడం. వాళ్ళు 21 చెప్పినప్పుడు రావాలి కదా మేడం, రాలేదు మేడం. ఫస్ట్ మా బాబాకు ఫోన్ చేస్తాం. బాబాకు ఫోన్ చేస్తే మేము రామ్ మామ నీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని అంటే అందరు కలిసి బతలాడారు మేడం. చుట్టాలందరూ కూడా ఫోన్ చేసి బతలాడారు. మా యారాలు ఏమంటారు మేడం, నీ బిడ్డని కాలు మొక్తా అని చెప్పమను, అప్పుడే నేను వస్తానంటే మా వాళ్ళందరూ ఏమన్నారు, ఏదైతే నువ్వైతే కాలు మొక్కు, ముందు ఫంక్షన్ ఎలా తీయాలి, భర్త రాకుండా ఫంక్షన్ ఏంటంటే అందరు చులకనగా చూస్తారని అంటే నేను అన్నాను మేడం, అయిపోయింది అక్క, నీ కాలు మొక్తా రా ఇంటికి అని అంటే ఏమంటది మేడం, ఇప్పుడు కాలు మొక్తా అంటున్నావు, ఆ రోజు నేను జూనికి హాస్పిటల్కి వచ్చినప్పుడు నన్ను బాగున్నావా అని అడిగినావా అని అంటుంది మేడం. నేను డెలివరీ అయ్యి నేను హాస్పిటల్లో ఉంటే నేను ఆమెను అడగాలంట మేడం బాగున్నావా అక్క అని. అంటే సర్లే అక్క అడగంది తప్పైపోయింది నువ్వు రా అని అంటే నేను ఏమంటుంది మేడం, నేను రాను, నీ భర్తను నేను పంపించను అన్నది మేడం. అనేసరికి మా అమ్మ వాళ్ళు ఏమన్నా సరే నువ్వు రావు కదా, సరే ఉండండి, మేము పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడిస్తాం అది అని అన్నారు మేడం. అన్నారు. మేము ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేశాక నా భర్త ఫోన్ చేశారు మేడం. ఫోన్ చేసి మేము వస్తున్నాం, గంటలో వస్తున్నాం అని అంటే వచ్చారు మేడం. వచ్చినాక బిడ్డని అన్నది నేను కాదు మేడం, నాకు బొట్టు పెట్టలేదు మేడం, తను పెట్టుకుంది, నా భర్తకు పెట్టింది, పాపకు పెట్టింది, బట్టలు వేసింది మేడం. అందరూ ఏమన్నారు, నువ్వు అట్లా చేయడం తప్పు కదమ్మా, చిన్న మామయ్య ఉండి ఏ తప్పు చేసినా కానీ నువ్వు పెద్దదానివి సర్దుకొని పోయి నువ్వు పద్ధతిగా పాటించాలి, నువ్వు ఆమె కనీసం జాకెట్ బట్టలు కూడా తీసుకురాలేదు, నువ్వు అది పద్ధతి కాదు కదా మేడం అని అంటే పెద్ద గొడవ పెట్టుకుంది మేడం. ఆ రోజు గొడవ పెట్టుకున్నది, మేము మాట్లాడుతూనే ఉన్నాము, మా ఆడపిల్ల కొడుకు వచ్చి నన్ను కొట్టాడు మేడం. ఆ రోజు కూడా అలా కొట్టేసరికి మా అన్న కోపం వచ్చి మా అన్న ఎగబడ్డారు మేడం ఆయన మీదకి. ఎగబడి మాట్లాడే వాళ్ళు కొట్లాడుకున్నారు మేడం. కొట్లాడుకున్నాక మా బావ ఏం చేశారు, వద్దు ఇది ఎక్కడ గొడవ అయ్యేటట్టుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మేడం. ఆ రోజు వెళ్ళిపోయారంటే మేడం ఇంతవరకు నన్ను ఎవ్వరు కూడా వచ్చి చూడలేదు మేడం. ఇప్పటి వరకు కూడా అడిగితే ఏమంటాడు, నువ్వు వస్తే అదే ఇంట్లోకి రాకపోతే నేను ఇంకో దాన్ని చేసుకుంటా అని మాట్లాడుతున్నాను మేడం. అందుకే న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చాను మేడం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఆయన సపరేట్ వస్తే మీరు వెళ్తానని అనుకుంటున్నాను. ఆ ఇంటికి అయితే మీరు వెళ్ళను మేడం. సరే ఇప్పుడు నువ్వు చెప్పావు, అతను చెప్పింది అతను చెప్పాడు, అమ్మ నాన్న కూడా వచ్చారు కదా, వాళ్ళని పిలుద్దాం, వాళ్ళ అన్న వదిన కూడా వచ్చారు, వాళ్ళని కూడా పిలుస్తా. సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఆ తర్వాత నేనేమనుకుంటున్నాను నేను చెప్తాను. సరే.